దేవునికి స్తోత్రాలు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యనామములో మీకెల్లరకు శుభములు తెలియచేయచ్చు ఉన్నాం. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 121 అధ్యాయం 8వ వచనం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ప్రార్థిద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ పాదాలకు స్తోత్రాలు. ప్రభువా, ఈ దినచర్యను ప్రారంభించినప్పుడు మీరు మాకు సహాయం చేయవాడుగా ఉన్నాం. మా కార్యాలు నూతన పరచువాడుగా ఉన్నాం. మేము వేసే ప్రతి ఒక్క అడుగులో మీ సంరక్షణ, మీ కాపుదల ఎంతో అవసరం తండ్రి. మమ్మల్ని దర్శించండి. మీ వాక్యాన్ని ధ్యానం చేయబోతుండగా బిడ్డలతో మీరే మాట్లాడి, నేను పలుకవలసిన ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు అయిన నీ ద్వారా వచ్చినట్లు సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు, మీ కుటుంబాలు, మీ అనుదిన కార్యకలాపాలు, మీ పనులు, ప్రయాణాలు, కష్టార్జితం, మీ ఉపాధి, ఉద్యోగాలు, మీ బిడ్డల చదువులు, వారి భవిష్యత్తు, ప్రతి దినచర్యలో దేవునికి మహిమకరంగా, మీకు ఆశీర్వాదకరంగా ఉండనట్లు మిమ్మల్ని గురించి నేను అనుదినం నా ప్రార్థనలో దేవునికి మనవి చేయించు ఉన్నాను. ప్రతి మానవ జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది. ప్రతిరోజు మనం ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏదో ఒక కార్యం నిమిత్తం, పనుల నిమిత్తం, ప్రయత్నాల నిమిత్తం, ఉద్యోగమనో, చదువులకనో, ఉపాధి అనో అలాగా సాగిపోతూ ఉంటాం. మన జీవిత యాత్రలో, మన ప్రయాణాల్లో దేవుని సంరక్షణ, ఆయన కాపుదల ఎంతో అవసరమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని అన్నాడు. ఆయన చేసినటువంటి వాగ్దానం మన జీవితాల్లో నిరంతరము మనకు, మన కార్యాలకు, మన ప్రయాణాలకు తోడుగా ఉండి నడిపించును గాక. ఈ కీర్తన విశ్వాసి యాత్ర కీర్తనగా జ్ఞాపకం చేసుకునవచ్చు. భక్తుడు తాను ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆ కొండల వైపు చూస్తూ ఈ మాటలు పలికినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తాము. యెరూషలేము ఆ కొండ దగ్గరకు వెళ్ళి, ఈ లోకంలో ఎవరి ద్వారా సహాయం కలగదు, కానీ దేవుని ద్వారా మాత్రమే సహాయం కలుగుతుందని 121 మొదటి వచనంలో తెలియజేస్తున్నాడు. కొండల తట్టు నా కనులెత్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలన నాకు సహాయము కలుగును అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవిత ప్రయాణంలో దేవుని సంరక్షణ, దేవుని ద్వారానే సహాయం కలుగుతుంది. ఈ లోకం వైపు కాకుండా, మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూసినట్లయితే నిరంతరము ఆయన మన జీవితాలలో మనకు సహాయకుడై ఉండును గాక. కాబట్టి దేవుడు మనకు చేసినటువంటి ఈ యొక్క వాగ్దాన పూర్వముగా మన జీవితాలలో ఈ వాగ్దానాన్ని దేవుడు బలపరుచుతూ అనుదినం మనకు తోడుగా ఉంటూ మనలను నడిపించడానికి గొప్ప దేవుడై ఉంటున్నాడు. మన రాకపోకల్లో దేవుని సంరక్షణ ఎంతో అవసరం. ఆయన కాపుదల మనకు ఎంతో అవసరం. మనల్ని కాపాడడానికి, మన ప్రయాణంలో మనకు తోడుగా ఉండటానికి చాలా సుదీర్ఘమైన ప్రయాణాలు మనం చేయవచ్చు. మరి అలాంటి సందర్భాల్లో దేవుడు మనలను నిరంతరము కాపాడుతూ ఉన్నాడు. ఇదే కీర్తనల గ్రంథము 91వ అధ్యాయంలో మనం 10వ వచనంలో మనం చూసినట్లయితే, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని వాగ్దానం చేశాడు. ఏ అపాయం రాదు అని అంటున్నాడు. కాబట్టి ప్రతి మానవ జీవితం అనే ప్రయాణాల్లో ఎన్నో అపాయాలు సంభవిస్తూ ఉంటాయి. దేవుని సంరక్షణ మనకు తోడుగా ఉంటే ఏ అపాయము రాదు అని చెబుతున్నాడు. దేవుని యందు నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి సాగిపోయే ప్రతి విశ్వాసి జీవిత యాత్రలో దేవుని యొక్క సంరక్షణ పుష్కలంగా తోడుగా ఉంటాయనే సత్యాన్ని మనం గమనించాలి. నేటి కాలంలో మనం చూస్తున్నాం,
అనేక మంది ప్రయాణికులుగా రాకపోకలు సలుపుతున్నటువంటి సమయాలలో అనేకమైన ప్రమాదాలు గురైపోతూ అసూలు బాసినటువంటి వారు ప్రతి దినచర్యలో కోకొల్లలుగా ఉంటున్నారు. అపాయాల్లోకి కొన్ని సందర్భాల్లో తప్పించుకోలేకపోతున్నారు. కానీ నిరంతరం విశ్వాసిని దేవుడు కాపాడతాడు, సంరక్షిస్తాడు. ఆయన ఎత్తిపట్టుకుంటాడు. ఇదే 91వ కీర్తన 12వ వచనంలో చూస్తే, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. కాబట్టి మన జీవిత ప్రయాణాల్లో మనం సాగిపోతున్నప్పుడు మన పాదాలకు రాయి కూడా తగలకుండా దేవుని యొక్క దూతలు మనలను ఎత్తి పట్టుకుంటారు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ విధమైన భయం లేకుండా ధైర్యముగా మన కార్యకలాపాల్లో, మన ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉంటాడనేటువంటి నమ్మిక మనం కలిగి ఉన్నాం. ఆ నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును అని తెలియజేస్తుంది. ఆయన మనల్ని కాపాడటానికి కొనకొడవ నిద్రపోడు, నిరంతరము తన కాపుదల మనకు ఉన్నాడు. ఆయన నిరంతరం మనకు తోడుగానే ఉంటున్నాడు. మనం వేసే ప్రతి ఒక్క అడుగులో దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. మన కార్యకలాపాలను ఆయన సఫలపరుస్తున్నాడు. మన ప్రయాణాలను దీవిస్తున్నాడు. ఏ అపాయం కలగకుండా ఉదయం సాగిపోతున్న మన జీవిత యాత్ర ప్రయాణాలను ఆయన క్షేమముగా మన గృహాలకి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాన్ని మనందరం కూడా స్వీకరించి ఆయన నిన్ను నన్ను కాపాడటానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మన జీవిత ప్రయాణంలో నిరంతరముగా తోడుగా ఉండి ఆయన నడిపించడానికి గొప్ప దేవుడై ఉన్నాడు. అట్టి గొప్ప దేవుని యొక్క కాపుదల, ఆయన సంరక్షణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ పాదాలకు వందనాలు. మా జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది నాయన. ఈ ప్రయాణంలో నీ సంరక్షణ, నీ కాపుదల ఎంతో అవసరం. ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడతాన్ని మీరు సెలవిచ్చారు. ప్రతిరోజు మేము ఆయా కార్యాల నిమిత్తమై ప్రయాణం చేయవలసినటువంటి వారముగా ఉన్నాం. అయా, నీ పాదాలకు రాయి తగలకుండా నువ్వు ఎత్తిపట్టుకుంటావని వాక్యం ద్వారా మాకు సెలవిచ్చావు. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి దినచర్యలో ప్రయాణాలు చేస్తున్న బిడ్డలు నాయన దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఆయా రహదారుల్లో బస్సుల ద్వారా, రైళ్ల ద్వారా నాయన ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలకు, వాహనాల ద్వారా ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలకు మీరు నిరంతరము తోడుగా ఉండండి. ఏ అపాయము కలగకుండా క్షేమముగా వెళ్ళి మరలా క్షేమముగా తమ గృహాలు చేరినట్లుగా సహాయం చేసి నడిపించండి. ఈ కాపుదల ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. వారి కార్యకలాపాలను వృద్ధి చేయండి. వారి జీవనోపాధి కష్టార్జితాన్ని అభివృద్ధి పరచండి నాయన. వారి ఉపాధి ఉద్యోగాలు హెచ్చించి అభివృద్ధి పరచమని మేము మనవి చేసుకుంటూ, ఈ యొక్క వాక్కు నాయన, విన్న వాక్కు బిడ్డలకు నిరంతరము తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసము, సకల ఆశీర్వాదాలు, దీవెనలు సదాకాలము మీకును మీ కుటుంబాలకు, మీ అనుదిన ప్రయాణాలకు, రాకపోకలకు నిరంతరము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.